నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే, అందులో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. బిల్గేట్స్ గురించి మాట్లాడారు రాధాకృష్ణ గారు, అండ్ అట్లనే చూసుకున్నట్టయితే లోకేష్ గురించి కూడా మాట్లాడారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో నిన్న చూసుకున్నట్టయితే బిల్గేట్స్ ఆంధ్రకి రావడం తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు ఉన్నాయి, డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉంది, బిల్గేట్స్కి అలా లేదు కదా, ఏదో ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు వచ్చింది, తను మూల్యం చెల్లించుకున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం, సంజీవినికి తన డబ్బుతోని ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత సేవలు అందించుకోవాలని వస్తుంటే వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు, కుళ్ళుతోనే అడ్డుకుంటున్నారు, వీళ్ళంతా విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? నీకు ఏది తెలిసిన మాట్లాడుతున్నావు అడగాలి ఫస్ట్. సరే, నువ్వు ఏదో P4 ఏదో కాన్సెప్ట్ చెప్పావు కదా, నీ ఏబిఎన్ లేకపోతే హెరిటేజ్ రెండు P4లో ఉన్నాయేమో చూడు. లేవు కదా, మరి ఎందుకు సోది కబుర్లు? ఎవరికి డబ్బు మీద వ్యామోహం జగన్మోహన్ రెడ్డికి. అలా పుష్ప సినిమా చూడు, ఈ కాలు ఉన్నదే ఈ కాలు ఉన్నదే, దీని మీద నేను వేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటండి? ఆయన వ్యాపారం ఆయన చేసుకుని 4 రూపాయలు ఆయన సంపాదించుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు ఒకటి ఎత్తేసి అలాంటి కార్యక్రమాలు కాదు కదా. ఎట్లా ఈడీ కేసులా సిబిఐ కేసులా డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు కదా, దమ్ముంటే నువ్వు పెద్ద తోపు కదా. డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేయించి పిలు కోర్టుకు రావడానికి చూద్దాం. చేతలైన మాటలు చేతకాని మాటలు 2 ఉంటాయి. నువ్వు చేతకాని మాటల్లో సిద్ధహస్తుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసి నా డబ్బులు సంపాదించుకొని రాజకీయాలు చేస్తాడు. మీ వాళ్ళు హెరిటేజ్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారా? సత్సంగం నడుపుతున్నారు మీరు. ఆయన వ్యాపారం అయితే నీకు ఒక యాడ్ స్టిక్, ఈ వ్యాపారం అయితే ఒక యాడ్ స్టిక్. రేపు పొద్దున కర్మగాలి హెరిటేజ్ మీద ఏదైనా స్కూటీని పడింది అనుకో, సెబీ వాడిదో లేకపోతే ఈడీదో లేదంటే ఐటీ వాళ్ళదో, ఏడు చేస్తావు అప్పుడు? ఈడీ కేసేయింది అనుకో రేపు హెరిటేజ్ మీద, అప్పుడు ఇది అన్నప్పుడు మాడతావా? అట్టు తిరగేసేస్తావా? కొంచెం సెన్స్ లాజిక్ వాడు. పక్కోడు డబ్బులను పక్కోడు కంచాల్లో ఎత్తిడం అలవాటు అయిపోయి మీకు మారరు ఈ జన్మకి. మీ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి మీద కేసీఆర్ మీద పడి ఆడడం తప్ప మీకు ఇంకో వేరే ఎజెండా లేదు. ఎన్నాళ్ళు ఊరోడు పలకెళ్ళి మోసుకొని బతుకుతారు. స్వతంత్ర ప్రతిపత్తి అన్నది ఏడవాలి జర్నలిస్ట్కి. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి బెటబెటబెట్టలు ఆడిపోతున్నారు ఇక్కడ. ఆయన చూసుకుని మీరు చూసుకుని ఆయన ఎవరికి అర్థం కావట్లేదు. ఒక పక్క నోట్లో ఆయన పచ్చి వాళ్ళకే పడినట్టు కూర్చొని ఉంటాడు. సహచార మంత్రుల మీద మీరు ఇష్టమైనట్టు మాడుతుంటే జరుగుబాటు అంటారు. జరుగుతుంది కాబట్టి జరిపించుకోండి. 4 రోజులు జరగనే ఉండే. ఓ రోజు వస్తుంది చూడు, తర్వాత ఎవరి చేతిలో ఉండదు. ఎన్నాళ్ళు నటిస్తారు మీరు? నాకు అర్థం కాదు. నటించండి, నో ప్రాబ్లం, నటించండి. నటిస్తూనే ఉంటారంటే జర్నలిజానికి నటిస్తూనే ఉంటారా? బిల్గేట్స్ వచ్చి సంజీవనా? ఏమి ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టు దేశం లెవెల్లో నడుస్తుంది కదా, జర్నలిస్టు కదా, దాని గురించి ఈ తొదకాలనేది సాధక బాధకాల మీద మాట్లాడు. ఎన్నెన్నుకో 100 కోట్ల ప్రాజెక్టులో ప్రతి స్టేట్కి సంజీవనితో ఎలా ముడి పెడతారో చెప్పు, మాట్లాడు. అది మాట్లాడకుండా నీకు బిల్గేట్స్ నచ్చాడు కాబట్టి దాన్ని ముడిట్టేసి మాట్లాడేస్తాం. సంజీవని కాబట్టి నా సంజీవని నీ సంజీవని ఏందిరా బై ఇది? మనం రిపబ్లికన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా రిపబ్లికన్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్న కాన్సెప్ట్ మాట్లాడు. ఫెడరల్ సిస్టమే కదా. ఏ స్టేట్లకి ఎంతంత సంజీవనులు పెట్టేసుకునే స్వతంత్ర ప్రతిపత్తులు ఉన్నాయి? ఎగ్జిస్టింగ్ ఆరోగ్యశ్రీని రీవ్యాంప్ చేసే సంజీవని అంటావా? నీకు ఆయనకి పేర్లు మార్చడం అలవాటే కదా. నీ బొరతొక్క ఐడియాలు ఇచ్చావు కదా చంద్రబాబు గారికి. ఆ పేరే లేకుండా చేసేయాలన్నావు కదా. చేసాను, చెయ్యి. సంజీవని తీసురా, ఆరోగ్యశ్రీకి రీప్లేస్మెంట్ సంజీవని అని చెప్పు దమ్ముంటే. లేదా ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించి తిరగబడిపోతానని చెప్పు. ఈ 2 కాకుండా బిల్గేట్స్ ఫౌండేషన్తో సంజీవని ఇస్తున్నాడు. ఏమన్నా ఏ స్టేట్కి ఇవ్వకుండా మనకే ఇస్తున్నాడు కదా. ఏ టెక్నాలజీలో మైక్రోసాఫ్ట్ని అలౌ చేయకుండా ఇక్కడ వచ్చి సమ్మిట్లో వచ్చాడు కదా మనకి. నీకు సంజీవని ప్రాజెక్ట్ వచ్చిందా? ఏ సమ్మిట్ లో ఆహ్వానం ఉన్నా కూడా తను ఎప్స్టీన్ ఫైల్స్ లో పేరు వచ్చింది కాబట్టి మొహం చాటలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏ సమ్మిట్ కి వెళ్ళలేదు అని చెప్పేసి ఇందులో చెప్తున్నారు. నీ సొంత కపిత్వాలు వాడకు. ఎందుకు వెళ్ళలేదు, ఏటెళ్ళిందో, ఎవడు బాయ్కాట్ చేశాడో, ఎవడు బహిష్కరించారో ప్రపంచానికి తెలుసు. నీ మొహానికి నీకు హిందీ ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు మాట్లాడే బాటలు నీకు అర్థం కావు కాబట్టి గమ్మునుండు. రాసు కదా. సంజీవని ప్రాజెక్ట్ని ఎలాబరేట్ చేయి ఫస్ట్. అంటే ప్రజలకి ఎక్కువ అధిక మొత్తంలో ఉన్నదంతా కూడా చాలా తక్కువ దాంట్లో వచ్చేస్తుంది అని చెప్పేసి దానికి పెట్టుబడి పెట్టడానికి బిల్గేట్స్ వచ్చారు. ఎందుకు ఇంత కక్ష? అంటే ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే వైసీపీకి అసలు అవ్వదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే భయ్, నువ్వు చెప్పిన P4 కదే మాట్లాడదాం ప్రజలకు అర్థమయ్యే భాషలో.
మైక్రోసాఫ్ట్ అధినేత వచ్చాడు, సంజీవిని P4 టైప్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాడు. ఆయన పల్లెత్తి మాట్లాడలేదు దాని గురించి. పునుగులు తిన్నాడు, వ్యవసాయ క్షేత్రాలు 4 పరిశీలించాడు, అరటి తోటలు. సంజీవిని మీద ఎక్కడ నాకు ఆయన ప్రశ్న ఒకటి మనకేం రాలేదే. నీకు వస్తే చెప్పు, నువ్వు జర్నలిస్టువే కదా, మా తోటి జర్నలిస్టువే కదా, ప్రెస్ మీట్ చెప్పు, ప్రశ్న ఒకటి. ఎస్, వీ హ్యావ్ డిసైడెడ్ టు డూ సంజీవిని ప్రాజెక్ట్, వీఆర్ ఇన్వెస్టింగ్, మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ ఈజ్ ఇన్వెస్టింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అని మాకు కావాలి కదా. నీ ఒక్కడికి అర్థమైతే మాకెలాగా? నువ్వు ఎందుకంటే పెద్ద హరికథ పెద్ద మాడు కదా, నీ హరికథలు మేము ఎందుకు అనాలా? బిల్ గేట్స్కి ప్రెస్తో యాక్సెస్ లేదా? ఎందుకుంటుంది సార్? మనం ఎందుకుంటుందో నన్ను అడక్కు, అడిగి చెప్పు. అడిగి రాశారు కదా, చిలక పలుకులు పలికినది కదా నేను రాత్రి, పనికిమాల పలుకులు. మా పలుకులకి కౌంటర్ లాగా ఉంటాయి. ఏది ప్రశ్న ఒకటి, ఏది నువ్వు చూసావేనా? అడ్డగా బుర్రపుతావు, లేదు అని చెప్పు ప్రజలకి. లేదు సార్, ఇంతవరకు అసలు ఎక్కడ నీతో పాటు నీ తోటి పచ్చలోడు ఉండరు కదా, ఎవరు రాశాడా కనుక్కో. లేదు, రాయలేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు వార్తలు? సోఫాల కింద దూరడం, బాత్రూమ్ నుంచి కెమెరాలో పెట్టిన అలవాటు కదా నీకు, పెట్టావా చెప్పు. అది మీకు చంద్రబాబు గారితో ఇలాంటి బంధం కదా, పేర్లు మార్చడానికి ఏది చెప్పినా చెల్లుబాటు అయిపోద్ది కదా. 13 సీట్లు ఉన్న ఫ్లైట్ వేసుకొని కూడా పోతావు కదా విజయవాడ, పోయి చెప్పావా? వినొచ్చాడు చెప్పు. ఎప్పుడూ తెలియని వార్త నేను బ్రేకింగ్ చేస్తున్నానని చెప్పు. ఉడికరా చెప్తారు మీరు ఈ సంజీవిని కథలు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్తో లింక్ పెడితే అప్పుడు చెప్తాం మీ అందరికి. అండ్ ఇంకో మాట కూడా మాట్లాడారు సార్, ఏంటంటే హెరిటేజ్కి ఇంధనాలతో ఉన్న సంబంధం ఏంటంటే పెద్ద పెద్ద US పోలో లాంటి కంపెనీలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టిచ్ చేపించుకుంటున్నారు. అట్లనే సేమ్ హెరిటేజ్ కూడా అక్కడ వాళ్ళతోని ముడిపడి పెట్టుకున్న ఒక సంబంధం, ఇలాంటి సంబంధమే తప్ప అక్కడ కల్తీ జరిగింది హెరిటేజ్లో కాదు అని చెప్పేసి అంటున్నా. నేను పాల ప్యాకెట్లు వేసి ఉద్యోగాన్ని జాయిన్ అయ్యాడు. మొదట్లో నీ బతుకు పేపర్లు వేసుకుని బతికే కదా, అలా పాల ప్యాకెట్లు వేసి ఉద్యోగం కూడా 2 కలిపి చేస్తున్నావు అంటే చెప్పు. నీకెందురా హెరిటేజ్ గురించి? నీ మొహానికి నీ పని నువ్వు చూసుకో. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఉన్నారు కదా తపెల బ్యాచ్ అంత హెరిటేజ్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు చెప్పుకుంటారు, ఇస్తున్నారు కదా వాళ్ళు కూడా. తెలుగుని మాడుతున్నారా, తెలుగు లేకుండా మాడుతున్నారా? మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ ఇందాపూర్ అని ప్రతి పాల ప్యాకెట్ మీద డబ్బాల మీద కనబడుతుంటే ఏంద్రా ఇది కాదు అది, అది కాదు ఇది, ఏంద్రా ఈ కథలు, మీ కథలు ఏంద్రా? సహాయం తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంద్ర ఇదేమైనా చేయబోదుల్లా సహాయాలు తీసుకోవడం, నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ వచ్చి బ్రాంచ్లు పెట్టుకుంటున్నాయి, సో ఇది కూడా అట్లనే ఇందాపూర్ దాంతో పెట్టుకుంది. నీకు అర్థమయ్యే భాషలో చెప్దాం. నీకు తెలివితేటలు ఎలాగో లేవు, ప్రజలకు కూడా తెలియాలి కదా. నీ మొహానికి తెలివితేటలు లేవు, చదువుకొని నాన్ జర్నలిస్ట్ టీం వాళ్ళంతా తపేలా ఛానల్. మీకే చెప్తున్నా, యాపిల్ ఫోన్ అసెంబ్లింగ్ యూనిట్స్ అని ఉంటాయి, చైనా మైక్ కొంటావా? నువ్వు కొంటావా? నైక్ మలేషియాలో దొరుకుతుంది షూ, కొను. నైక్ ఎయిర్ షోరూంలో రేటును మలేషియా రేటుకి కంపేర్ చేద్దాం, కొంటావా? ఒరిజినల్ నైక్ అని ఒప్పుకుంటావా? నీ మొహానికి చేతికి రోలెక్స్ సైడ్ వస్తుంది కదా, రిప్లికాలు ఉంటాయి కేజీలతో, పెట్టుకుని ఓకే అంటే ఒప్పుకుంటావా? లేదు సార్. మరి రెప్లికాలను ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఒప్పుకో కదా. మరి అలాగే ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే హెరిటేజ్ అని పేరు వేసుకుంటే మ్యానుఫ్యాక్చరర్ ఇందాపూర్ అని ఎందుకు వేస్తున్నావు అంటే ఏంటి? ఒక స్టోర్ అవుట్లెట్ అని చెప్పుకో, అవుట్లెట్లో నేను అమ్ముతున్నానని చెప్పు. లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో మీకు సత్సంబంధాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, చూస్తున్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. హెరిటేజ్ వెబ్సైట్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు మార్చవలసి వచ్చింది మెమరాండం ఆర్టికల్స్లో? ఆర్ఓసీకి వెళ్దా? ఇద్దరు వెళ్దాం ఆర్ఓసీకి. వెబ్సైట్ ఓపెన్ చేయి, నీ దగ్గర కూడా హార్మోనియం పెట్టి ఉంటుంది కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తా. అవన్నీ చూపించాం కదా. ఓహో కుటుంబంతో కూర్చున్నావా చంద్రబాబు కొంప ఉంచడానికి? నాకే అభ్యంతరంలే, దా మీ ఇద్దరికి మాడదాం సమాధానం. ఎవరికైనా చెప్తారు కథలు. కానీ గవర్నమెంట్ ఇవాళ ఎక్స్ సబ్ కమిటీ కూడా సుప్రీంకోర్టు గో హెడ్ అని చెప్పింది. అలాగే మీకు దీని మీద కూడా ఫైనల్ వెరిడిక్ట్ సుప్రీంకోర్టు నుంచి వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. ఏడకపోతారు మీరు అందరూ. ఇన్వెస్టర్ లిస్ట్ ఉంది, చూద్దామా? ఇందాపూర్ డైరెక్టర్లు ఎంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేశారు విత్ సర్నేములతో చూపిస్తాను నేను. నీ దగ్గర దమ్ముందా? నేను చదువుకున్నాను, సార్డ్ అకౌంటెంట్ కాబట్టి నేను రాశాను సెబీకి, ఐ నీడ్ ఏ క్లారిటీ అబౌట్ దిస్ అని. కానీ నేను చూపిస్తాను ఎవరెవరు కో మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరెవరు కో ఇన్వెస్టర్స్. నిన్న చూశారు కదా హెలికాప్టర్స్ది, ఎవరు చేయబోదులు ఇచ్చి మరి ఎవరెవరు డైరెక్టర్లు. నేను కాదు, రమేష్ పవరే ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నాడు. మీకు సంబంధాలు లేవని చెప్తున్నారు కదా, చెప్తారు. అన్నీ ఇలాంటివన్నీ
ఒకటి గుర్తుంచుకోండి, స్వామితో కుబ్బుసాలు లేపుతున్నాడు, ఎక్కడి నుంచి కదులుతున్నాయో చూసుకోండి ఒకసారి. అంచేత నీ తెంగర తెలివితేటలు వాడద్దు దీంట్లో. వాడితే నీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. డైలీ సీరియల్ కార్తీక దీపం ఏదో సీరియల్ వస్తుంది చూడు, వంటలు అక్కేదో అలా చూసుకుంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకో చాలు, క్యారీ ఆన్. ఎవడు పడితే ప్రసన్నం అవుతాడు అన్న ఇల్యూషన్స్లో మాత్రం బతికింది చాలు ఇప్పటిదాకా. ఇవాళ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ఉంది. మీరు ఇంకా ఎక్కడ పాశ్చంతకే పచ్చాలు నూరుకుంటున్నట్టుకున్నారు. ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కుర్తిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నారు. చాలా అప్డేట్ అవ్వలేరు మీరు ఇప్పుడు ఈ వయసులో, అప్గ్రేడ్ కూడా కాదు. అంచేత మీరు ఈ పిచ్చి రాతలతోనూ పిచ్చి కోతలతోనూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటూ క్యారీ ఆన్, నో ప్రాబ్లం. ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం. ఇది కూడా అంటే తను అనేది ఏంటంటే సార్, కేసీఆర్ గారికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పట్లో ఇంకా వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అంటే పడదు కాబట్టి ఇప్పుడు ఇంత రచ్చ చేస్తున్నారు, మంచి చేయడానికి వస్తే చెయ్యనివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. బుర్ర ఉందా నీకు? బుర్ర ఉంటే వాడు పొలిటికల్ రైవలరీ అంటే ఏంటంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారితో విభేదించి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టుకుని గెలిచి చూపించాడు. రైవలరీ తెలుగుదేశం ఇక్కడ రామరూపాలు లేకుండా చేయగలిగాడు. అక్కడ పొలిటికల్ రైవలరీ. ఆయన పార్టీ పెట్టుకుని ఒక ఇండిపెండెంట్ పార్టీ నీలాగే తెలుగుదేశంలాగే అధికారం తీసుకొచ్చాడు, అధికారం పోయింది. రెండు ఆయన సమాధానం చెప్పుకుంటాడు. పొలిటికల్ వార్లో ఓ పక్క ఒకసారి చంద్రబాబు నాయుడు గారి తప్పండి అయింది, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారి తప్పండి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తప్పండి. ఇందులో పడపడం ఏంటరా? పడపోతే ప్రజలు డిసైడ్ చేస్తున్నారు కదా, నువ్వు కాదు కదా. నువ్వు కొట్టుకో భజనలు, నువ్వు భజనలు కొట్టుకోరా భయ్, ఎవడు కాదన్నా నిన్ను. ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు దే ఆర్ నాట్ స్పెక్టేటర్స్, దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. నీ మధ్యలో నీ బాధ ఏంటి? నీకు రాజశేఖర రెడ్డి అంటే పడదు, ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలిగామా? నీకు సర్క్యులర్ జీవోలు 746, 747 కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళే. దీని గురించి ఇంతవరకు మాట్లాడడానికి నోరు పడిపోయిందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నోరు పడిపోయిందా? పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఒరిజినల్ జర్నలిజం, నిజాలు నెక్కచ్చిగా చెప్పేస్తావు, రాత్రి చిలక పలుకులు చెప్పేస్తావు. ఆ పలుకులు అప్పుడే మోగబోయా? దీని గురించి ఇన్ని ఒరిజినల్ వీడియోస్ సర్క్యులేట్ అవుతూ ఉంటే మరి దీని గురించి మాట్లాడలేదు కదా సార్. మరి ఇంతవరకు మాట్లాడలేదు. స్క్రిప్టెడ్ ఇన్వర్టెడ్ కామర్స్లో నాకు కావాల్సిందని ఒకటి ఉంటుంది ఎజెండా, అదే ఫాలో అవుతారు. నాకు కావాల్సింది అన్నదే ఫాలో అయ్యే ఎజెండా ఉంటా. అప్పుడు వాడే చేయగలుగుతాడు. అప్పుడు ఒకటే సైడ్ మాట్లాడినట్టు ఉంటుంది కదా. నువ్వు బఫే భోజనంకి వెళ్తావమ్మా, బఫే భోజనంకి వెళ్ళి నీకు కావాల్సిన ఐటమ్లు వేసుకుంటావు, కానీ అన్నీ వేసుకుని వస్తావా? వంకాయ కూర నాకు నచ్చదండి, నేనేమో చికెన్ తిన్నాండి, మటనే తింటాను, లేదా ఫిష్ తిన్నాండి, రొయ్యలే తింటానండి అని నీకు ఆప్షన్ ఉన్నట్టు వీడు కూడా పిక్కీగా అలా ఇలా పిక్ చేస్తాడు వార్తల్ని. ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం అంటేనే రాస్తాడు, ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం అంటేనే సస్తాడు, లేదంటే మనసు అవ్వాలి. అప్పుడు కండువ కప్పుకొని నేను టీడీపీలో ఉన్నాను చెప్పుకోవచ్చు. అలా మనోడు చెప్పాడు కదా పెట్రోల్ బంక్ కూడా ఛానల్, ఇది మాదే ఇది మాదే అని అలా చెప్పుకోవాలి. అంటే ఇక్కడ జర్నలిజం అంటే మీరు అన్నట్టు సార్, జర్నలిస్ట్ అంటే ప్రజల పక్షాన ఉండాలి. ప్రజలకి ఏదైనా అన్యాయం అయితే ప్రజల గొంతుకై జర్నలిస్ట్ మాట్లాడాలి. ఇప్పుడు అట్లాంటివి మేము కులం పక్కన ఉంటామమ్మా, కుల ప్రాతిపదిక మీద జర్నలిజం నడుపుతున్నాం మేము. మా కులంవాడికి కష్టం వస్తే మేము ఫస్ట్ గెంతేస్తాం, అందులోకి నిప్పులైనా గెంతేస్తాం మేము. సార్ అది కాదు కదా సార్ జర్నలిజం అంటే, అది కులం అని మనం అనుకుంటాం. కులం మత భేదాలు లేకుండా నిప్పుల్లో దోకే బదులు నిప్పుల్లో తోసేస్తాంటారు. ఇది కూడా విను పూర్తిగా. వెనకడ ఒక సామెత ఉంటుంది, పులు అంటే బుర్ర గొరిగించుకునే బ్యాచ్ అని. పులు అంటే బుర్ర గొరిగించుకోవడం కాదు, ఇక్కడ బుర్ర మనకు గొరుకుతారు వాళ్ళు. అది వాళ్ళు తెలివితేటలు. పిక్కిగా వార్తలు రాసినప్పుడు ఏమవుతుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం కనబడతాయి నీకు. ఇంక మిగిలిన వార్తలు వాళ్ళకి అనవసరం. అది మనం ఎక్కడ చెప్పినా ఇక్కడ వీళ్ళ దగ్గర కూర్చున్న ముసలి కానీ అందరు కానీ ఇది అబద్ధమే, ఎక్కడే ఏట్లేదు ఇంకంతే. ఆ 746, 747 జీవుల గురించి మన వాళ్ళు మాట్లాడారు కదా ఈ తపేలా ఛానల్ వాళ్ళు, అది లేనట్టే వాళ్ళ దృష్టిలో. ఎందుకు లేదు ఆన్ పేపర్, ఆన్ రికార్డ్, ఆన్ ఒరిజినల్. రాజశేఖర్ గారు చనిపోయి ఎన్నాళ్ళైంది? 2000 ఏళ్ళు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఎన్నాళ్ళైంది? దగ్గర 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు నడుస్తుంటే దాని మీద అతిగతి లేదు దానికి. ఇప్పుడు మళ్ళీ చెప్తే అవునా నిజమా అని సంభ్రమాశ్చర్యాలు గురవుతుండ్రు. ఇప్పటికీ అదే మాటలు. దట్ ఈస్ దర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. ప్లీజ్ అండర్స్టాండ్.